ఎస్, ఈ రోజు కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఆ స్పీచ్ విన్నాం. అరే డబ్బులు ఇచ్చాను అనుకుంటారు. సో అంటే ఏం మాట్లాడారో తెలియట్లేదండి. బేసిక్లీ ఇది ఒక డ్రీమ్. ఈ స్టేజ్ బీయింగ్ హియర్ ఈజ్ అ వెరీ బిగ్ డ్రీమ్. సో నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే దర్ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దాట్. అండ్ అన్న థ్యాంక్స్ మనోజ్ అన్న వచ్చినందుకు, థ్యాంక్స్ రాజన్న, థ్యాంక్స్ అన్న. సుమ్మగారు ఏదో టాబ్లెట్ ఇచ్చారు. నా బ్యాడ్, నా పాప అది పాకెట్ కోసం ఇచ్చిన టాబ్లెట్ కాదు, నోట్లో వేసుకోవడానికి ఇచ్చింది. ఓకే మేడం. సో యా, యాక్చువల్లీ చాలా మాట్లాడదాం అనుకున్నానండి, బట్ ఇక్కడికి వచ్చాక చాలా బ్లాంక్ అయిపోయాను. టు స్టార్ట్ విత్, యాక్చువల్లీ ఐ హావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీబడి. నేను ఈ భూమి మీద ఉండడానికి మా పేరెంట్స్ కారణం అయితే, నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి రోహిత్ గారు కారణం. సో అమ్మో కంట్రోల్ చేసి. సో బేసిక్ గా సినిమా చెయ్యాలి, తీయాలి, అది చాలా మందికి ఉంటుందండి. కానీ అది ఇండస్ట్రీకి వచ్చిన 99% వెనక్కి ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. నేను చాలా మందిని చూశాను, నా ఫ్రెండ్స్ కానీ అందరినీ. సో డబ్బులు లేక ఇంట్లో టైట్ గా పొజిషన్ ఉండి వాళ్ళు హెల్ప్ చేయాల్సి వచ్చి దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్రొఫెషన్స్. కానీ ఐ హ్యావ్ సచ్ గుడ్ ఫ్యామిలీ, సచ్ గుడ్ ఫ్రెండ్స్. నేనేమి చేయనప్పుడు కూడా నా బ్యాంక్ అకౌంట్ లో ఏం చేయకపోయినా నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండేవి. నేను అడిగేవాడిని కాదు, వాళ్ళే ఇచ్చేవాళ్ళు టు అచీవ్ మై డ్రీమ్. సో దిస్ ఇఫ్ ఐఎమ్ హియర్, చాలా మంది కళలు నెరవేర్చుకోకుండా నా కళలు నెరవేర్చుకోవాలని డబ్బులు వేస్తే నేను ఇక్కడ ఉన్నానండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఆల్ మై ఫ్రెండ్స్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. అండ్ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఉండలేనండి. ఐ హ్యాడ్ లాట్ వెరీ గుడ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ కజిన్స్ అంటే, చుట్టాలంటే చాలా నెగిటివ్ ఉంటుంది బయట, బట్ నా చుట్టాలు, మా మావయ్యలు, మా బాబాయ్లు అందరూ చాలా మంచివాళ్ళు. నేను వస్తాను అంటే సపోర్ట్ చేసింది వాళ్ళే. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఉండలేను కూడా. సో థ్యాంక్ యూ ఆల్. సో సినిమా గురించి వస్తే రోహిత్ గారి గురించే మాట్లాడతానండి మ్యాక్సిమం. ఎందుకంటే నేను అనుకోకుండా రోహిత్ గారిని అంటే ఫస్ట్ టైం నేను ఆయన చూసింది మా కాలేజ్ లో. నేను గీతంలో బీటెక్ చదువుతున్నప్పుడు ఈ షూటింగ్ సోలో అక్కడ. సో ఫస్ట్ టైం అక్కడ చూసా. తర్వాత కట్ చేస్తే ఎంఎస్ కి యుఎస్ వెళ్ళినప్పుడు తానే అటెండ్ అయ్యారు ఆయన. సో అక్కడ ఐ మెట్ హిమ్, ఐ గేవ్ హిమ్ వాచ్. ఆయనకి వాచ్ చాలా ఇష్టం అని తెలిసి అక్కడ కట్ చేస్తే మళ్ళీ 2017 లో వెళ్ళి కథ చెప్పాను. ఐ థింక్ ఇట్స్ లాట్ ఆఫ్, అంటే ఎప్పుడో రాసిందేమో ట్రావెల్ అవ్వాలని. సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ సార్. 2017 లో తెలిసి కథ చెప్పండి, ఈ కథ కాదు, దే ఆర్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. బేసిక్గా ఎవరైనా రాసుకోవాలి, ఏమైనా చేయాలి అంటే యూ నీడ్ గుడ్ స్పేస్ అండి. సో నేను ఎక్కడ రాసుకోవాలి, ఏం చేయాలో తెలియనప్పుడు రోహిత్ గారిని అడిగా, సార్ నేను ఆఫీస్కి వచ్చి రాసుకుంటాను సార్ కథలు అని. సో ఎవరు ఒప్పుకుంటారండి, ఆయన ఒప్పుకున్నారు అంతే. సో ఆయన ఆఫీస్ లో కూర్చున్న కథలు రాసుకున్నాను. యాక్చువల్లీ ఫ్రమ్ వెరీ జీరో నుంచి ఆయన నన్ను పెంచాడు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను, ఇలా రాస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఇంత నాలెడ్జ్ నాకు ఉంది సినిమా మీద అంటే ఈ గైడెడ్ మీ సో ఇన్ సో కరెక్ట్ వే. సో ఈ రోజు నాకు ఎన్ని కథలున్నా, ఏం చేసినా, నేను ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నా, దానికి ఓన్లీ వన్ రీజన్, ఫ్రమ్ హియర్ టు లైఫ్ లాంగ్ ఈజ్ రోహిత్ గారు. చాలా మంది చెప్పారండి, నాకే తెలుసు, చాలా మంది చెప్పారు ఎందుకు వెంకీతో సినిమా ఇంత డబ్బులు పెట్టి చేయడం ఎందుకు అని. సో బట్ స్టిల్ వాళ్ళు కథను నమ్మారు, దానికన్నా ముందు నన్నే నమ్మారు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి కథ కన్నా ముందు వీఆర్ ఫ్యామిలీ అండి.
నేను 2021 నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఆంటీ నన్ను కొడుకులాగే చూసుకుంటున్నారు. సో ఐ నెవర్ మిస్డ్ మై ఫ్యామిలీ, ఎందుకంటే దే బికేమ్ అనదర్ ఫ్యామిలీ. అలాంటి టైంలోనే నాకు సంతోష్ అన్న పరిచయం అయ్యారు. సో సంతోష్ అన్న రోహిత్ గారు క్యాజువల్ గా తీసుకున్న ఒక డెసిషన్ ఈ సుందరకాండ. సో ఈరోజు ఈ సినిమా ఇలా వచ్చింది అంటే ద లాట్ ఆఫ్ పీపుల్, అంటే నేను టైం అయిపోతుందండి, సుమ్ గారు కంగారు పడుతున్నారు. సో ద లాట్ చేస్తాను సార్ నేను. సో చాలా మంది ఉన్నారండి. సో బేసిక్ గా వద్దు. సో రోహిత్ గారికి స్క్రిప్ట్ చెప్పాను. ఈ లైక్ ద ఐడియా, కొంచెం భయపడ్డారు స్టార్టింగ్ లో, బట్ ఎందుకంటే నేను తెలుసు, నా రైటింగ్ తెలుసు కాబట్టి ఎక్కడో 1% ఛాన్స్ ఇచ్చారు. సరే కొంచెం రాసుకుంటారా, వేరే ఎవరు చెప్పినా వెళ్ళిపోమని వాళ్ళు, డెఫినెట్ గా డౌట్ ఏం లేదు. బట్ నేను కాబట్టి గేవ్ మీ ఛాన్స్. అండ్ ఒక 20 minutes కథ రాసి తీసుకెళ్తే ఈ ఓకే ద స్క్రిప్ట్. తర్వాత సంతోష్ అన్న కేమ్ ఆన్ బోర్డ్. సో సరదాగా అడిగా, అన్న ప్రొడ్యూస్ చేయొచ్చు కదా నువ్వు అని అడిగా, అంతే. నెక్స్ట్ డే పొద్దున్న రోహిత్ గారు సంతోష్ అన్న పిలిచి వీఆర్ ప్రొడ్యూసింగ్ యువర్ ఫిలిం, నువ్వు సినిమా చేస్తున్నావు అన్నారు. ఆ రోజు లైక్ 6-7 years ఆఫ్ స్ట్రగుల్, ఇది అంటే జరుగుతుందా జరగదా అని భయాన్ని పక్కన పెడితే ఒక ఇద్దరు స్ట్రాంగ్ పిల్లర్స్ మీ ముందుండి నేను ఉన్నాను వెనకాల, డూయింగ్ ఇట్ అన్నప్పుడు ఐ డోంట్ నో అండి హౌ టు రియాక్ట్ కూడా. బట్ ఇట్ ఎవెన్చువల్లీ హ్యాపెన్. అండ్ లక్కీగా మా సతీష్ గారి వల్ల మన గౌతమ్ అన్న అండ్ రాకేష్ అన్న ఆర్ ఆల్సో ఆన్ బోర్డ్. యాక్చువల్లీ నాకు కథ చెప్పినప్పుడు ఐ లైక్ ద రియాక్షన్. అందరూ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ కథ గురించే ఇక్కడ ఉన్నారండి. తర్వాత విల్ లవ్ ఈచ్ అదర్, విల్ లైక్ ఈచ్ అదర్. ఇంతమంది కాస్ట్ నా ముందు కూర్చున్నారు అంటే ఇట్ ఈస్ ఆల్